హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్గానే ఈరోజు లంచ్లోకి ఏం కర్రీ చేశాననేది అయితే ఈరోజు వీడియోలో మినీ వ్లాగ్ లాగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం ఇంకా టైం అయిపోతుంది కదా, లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట రైస్ కుక్కర్లో. అలాగే ఆ రోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, గంగవల్లి ఆకు పచ్చడి అయితే చేశాను కదా. సో అదే ఆకు ఇంకొంచెం మిగిలితే ఈరోజు నేను కట్ చేసి టొమాటో అయితే వేసి కూర అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, ఇంకా లంచ్ టైం కూడా కావస్తుంది. ఇంకా టైం అయిపోతుంది. ఇంకా 1 అవర్లో అయితే పిల్లలు ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయంటే ఒక 20 డేస్ వరకు స్కూల్ ఉంటుంది. తర్వాత మళ్ళీ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు హాఫ్ డేస్ తర్వాత. ఇంకా పిల్లలతో ఇంకా స్టార్ట్ అవుతుంది పోరు. ఇంట్లో గోల గోల చేసేస్తారు. మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువే అని చెప్పుకోవాలి. ఇద్దరు బాగా కొట్టేసుకుంటారనమాట. రీజన్ లేకుండానే మా దేవాంశ్ గారు అయితే వాళ్ళక్కని ఎగబడి కొడతా ఉంటాడు. అది కావాలి, ఇది కావాలి, అది తయారు చేయక్క, ఇది పెట్టక్క, అది పెట్టక్క అని చెప్తా ఉంటాడు అనమాట. ప్రతి దాంట్లో పోటీ ఇద్దరికి. ఇంకా వాళ్ళని ఆపలేక నా పని అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా మా ఇంట్లో అల్లరి అయితే అలా స్టార్ట్ అవుతుంది. చూడాలి ఈ సమ్మర్లో కూడా ఎలా ఇబ్బంది పెడతారో. లాస్ట్ టైం సమ్మర్లో అయితే నేను పిల్లలిద్దరిని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను. సో వాళ్ళు భరించలేకపోయారనమాట. ఇంకా తప్పదు, ఈ పిల్లలన్నాక అంతే కదా, ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి మనమే. ఏం చేసేది లేదు, ఎవరింట్లో అయినా ఇలానే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే పిల్లల గోల ఇంకా అల్లరి ఇంట్లో ఎక్కువైపోతుంది. సో ఇంకా తప్పదు కాబట్టి ఇంకా భరించాల్సిందే. సో ఈరోజు ఇట్లా కూర అయితే చేసుకుంటున్నాను అనమాట లంచ్లోకి. ఇంకా వాళ్ళు వచ్చాక అయితే లంచ్ తినడమే. సో ఇంకా టమాటాలు వేసి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, తాలింపు అవన్నీ వేసి వేయించేసుకున్న తర్వాత నేను టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ కూరలో. పసుపు వేసాను కొంచెము కొద్దిగా. ఇప్పుడు టొమాటో వేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు టొమాటోలు అయితే కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు కూడా వేసి కొద్దిసేపు ఉడికినాక తర్వాత కట్ చేసి పెట్టుకున్న నేను ఆకులు ఉన్నాయి కదా, గంగవల్లి ఆకులు, అవి కూడా వేసేసి బాగా ఉడికించేయడమే అనమాట. చూడాలి, నేను కూడా అంతకుముందు ఎప్పుడు తినలేదు కాబట్టి ఈ కూర ఎలా ఉంటుందో ఫస్ట్ టైమే చేస్తున్నాను. మొన్న పచ్చడి చేశాను, టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది, కమ్మగా అనిపించింది అనమాట. ఒక 2-3 డేస్ అయితే తినేసాము ఆ పచ్చడి. బాగా వచ్చింది, మంచిగా తిన్నారు ఇంట్లో అందరూ. మా దేవాంశ్తో సహా బాగానే తిన్నారు. సేమ్ గోంగూర పచ్చడి టేస్ట్ అనిపించింది అనమాట. సో ఇంకా ఈరోజు అయితే కూర చేసేస్తున్నాను. ఇంకా ఎలా ఉంటుందో చూడాలి లంచ్లోకి తిన్న తర్వాత. సో అది ఇక సమ్మర్ వస్తుంది కదా. మొన్న సాటర్డే రోజు శనివారం పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఛానల్లో అయితే వీడియో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా తిరుపతికి వెళ్ళేది ఉందనమాట. నెక్స్ట్ మంత్ తిరుపతి వెళ్దామని ప్లానింగ్ స్టార్ట్ అయింది. ఇంకా వెళ్ళేంత వరకు ఎవ్రీ సాటర్డే పూజ అయితే చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ వీక్ అయితే అయిపోయింది. చూద్దాం ఎన్ని వీక్స్ వస్తాయో. మేము వెళ్ళే నెక్స్ట్ మంత్లో ఏ వీక్కి మేము వెళ్తామో అనేది కన్ఫామ్గా ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ నెక్స్ట్ మంత్ వెళ్ళాల్సిందే పక్కా ఉంది. సో ఏ డేట్కి వెళ్తాము ఏంటి అనేది తెలియదు కాబట్టి ఇంకా ఈ వీక్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ వన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది, 1 సాటర్డే. సో ఇంకా వెళ్ళేంత వరకు ఎన్ని సాటర్డేలు వస్తే అన్ని సాటర్డేలు శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఇంట్లో చేసుకుందామని ఇంకా అనుకున్నాం అనమాట. సో అందుకనైతే చేసుకున్నాము. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది, పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.